శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ, ఎంత కష్టమొచ్చి మీద పడ్డా చిరునవ్వుని పెదవి దాటనివ్వకుండా జీవిస్తున్న నా బిడ్డకు ఒక గొప్ప అదృష్టాన్ని అందించబోతున్నానమ్మా. నీ కష్టాలు తీరే సమయం ప్రారంభమైంది తల్లి. ఈరోజు నుంచే నీ జీవితం మారబోతోంది. నీ సాయి మాటలను శ్రద్ధగా విను, నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు కొంతమంది బిడ్డల యొక్క జీవితంలో మార్పుని తీసుకురాబోతూ ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారి మొహంలో చిరునవ్వు అనేది చెక్కు చెదరదంట. మనసులో ఎంత బాధ ఉన్నా సరే పైకి నవ్వుతూనే ఉంటారంట. వాళ్ళు పక్కవారినే నవ్విస్తూ ఉంటారు. అలాంటి తన బిడ్డలకు ఈరోజు బాబా గారు గొప్ప అదృష్టాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ రోజుతో మీ సమస్యలన్నీ సమసిపోబోతున్నాయి తల్లి. శ్రద్ధగా నా మాటలు విను అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు ఏం చెప్పబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా, అయినా కూడా పైకి నవ్వుతూ ఉంటున్నావు. ఇలా మనసులో బాధని పెట్టుకొని పైకి నవ్వడం అంత సులువైన పని కాదు తల్లి. కానీ నువ్వు సాయి బిడ్డవి కాబట్టే అది నీకు సాధ్యమవుతూ ఉంది. నీ బాధను తట్టుకొని నువ్వు నిలబడగలుగుతున్నావు. ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నీకు ఇకపై బాధ, కష్టం రాకుండా చూసుకోవాలనుకుంటున్నానమ్మా. నీ బాధని కలిగించి కన్నీరు తెప్పించేటువంటి విధిరాతను మార్చి నీ జీవితంలో అద్భుతం జరిపించాలనుకుంటున్నాను. అది ఎప్పుడో కాదు తల్లి, ఈరోజు నుంచే నీ జీవితంలో మార్పులు తీసుకొస్తాను. ఇకపై నీ బాధలన్నీ తొలగిపోయి ఆనందం పెరగబోతోందమ్మా. నీకొక జీవిత రహస్యం చెప్పనా తల్లి? నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 విషయాలు పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది జరిగేది జరగనివ్వు. ఇక రెండవది కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇవి 2 మాత్రమే నీకు ప్రశాంతతను కలిగిస్తాయి. అవును బిడ్డ, నువ్వు ప్రతిరోజు ఎంతోమందికి సాయం చేస్తావు కదా. అందులో కొందరు మాత్రమే నీ సాయాన్ని గుర్తిస్తారు. వారు ఎవరు అనేది కూడా నీకు తెలిసేలా చేస్తాను. కానీ మరికొంతమంది నీ సాయం తీసుకొని కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారితో నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో వారితో స్నేహం చేస్తున్నావమ్మా. అవునా? సరే, జరిగిందేదో జరిగిపోయింది, దానిని మార్చలేము కదా. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇకపై నీ జీవితం ఎలా ఉండాలి అని అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నీ విధిని నేను మార్చి నీకు ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తానమ్మా. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నడిచే దారి కష్టంగా ఉందని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే అతి త్వరలోనే అన్నింటినీ నీకు నచ్చినట్లు మారుస్తాను బిడ్డ. ఇంత కష్టం అనుభవించినటువంటి నా బిడ్డకు ఇకపై ఆనందం ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇకపై నీ జీవితం ఆకాశంలో నక్షత్రం వలె మెరిసిపోతుంది తల్లి. కొంచెం ఓపికతో నమ్మకంగా ఎదురుచూడు. బాబా, మీరు ఈరోజు నుంచే కదా నా జీవితం మారుస్తానని చెప్పారు, ఇంకా ఎదురు చూడాలా? నాకు అర్థం కావడం లేదు తండ్రి అనుకుంటున్నావా? తల్లి,
తప్పకుండా నేను ఈ రోజు నుంచి నీ జీవితాన్ని మారుస్తాను. అయితే అది నీకు తెలియడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడేగా పని మొదలుపెట్టాను. ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ పూర్తయిపోతాయి బిడ్డ. నేను చేసిన ప్రతి పని కూడా ఇకపై నీకు ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఫలితాన్ని అందుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయం వరకు వేచి చూడు చాలు. ఎక్కువ సమయమేమీ పట్టదులే తల్లి. చూడమ్మా, మంచిగా ఉంటూ మంచి పనులే చేస్తూ ఉండు. అలా కాకుండా మంచి చెడు తేడా తెలియకుండా, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అని తెలుసుకోకుండా ఎప్పుడూ కూడా ఏ పని చేయవద్దు. ఎవ్వరి మాటలు వినవద్దు. నీ జీవితం త్వరలోనే మారబోతోంది తల్లి. పొరపాటున ఏదో ఒక చిన్న తప్పు చేసి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దమ్మా. జాగ్రత్త. ఎవరు ఏంటి అనేది తెలుసుకోకపోతే నిన్ను అందరూ మోసం చేస్తారు. కాబట్టి అన్ని విషయాలు గమనించి తెలుసుకో. మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. నీకు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు చెడ్డవారో ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో తెలుసుకొని వారిని దూరం చేసుకోగలవు. నువ్వు కూడా చెడుకి దూరంగా ఉండు తల్లి. అనవసరంగా ఏదీ మాట్లాడవద్దు. అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారమ్మా. అప్పుడు నువ్వు చేసుకోవలసిన పనులు చాలా సులభంగా అయిపోతాయి. నువ్వు చేయాలి అని అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు. ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో అదే నీకు రేపు మంచి ఫలితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకో. అందుకే రోజు కూడా మంచినే చేస్తూ ఉండు. అవి మాత్రమే రేపు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నీకైనా మంచి చెడులు గుర్తించుకొని అన్నీ మంచి పనులు చేస్తూ ఉండమ్మా. చెడుగా ఆలోచించేవారు ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగలేరు తల్లి. అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగిన శిక్ష కూడా వేస్తారు. ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగానే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కానీ వాటిని ఎవ్వరూ కూడా వారితో తీసుకెళ్ళిపోలేరు కదా. అవన్నీ కూడా శాశ్వతాలు కాదమ్మా. డబ్బుతో ఏం చేయలేరు. అదే మంచి పనులు చేస్తే 10 కాలాల పాటు జనాల గుండెల్లో నిలిచిపోతారు. పెద్ద పెద్ద మంచి చేయాల్సిన అవసరం లేదు తల్లి. నీకు చేతనైనంత సహాయం చెయ్యి చాలు. కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకొని మంచి పనులే చెయ్యి. మంచిగానే ఆలోచించు. అదే నీకు మంచి జీవితాన్ని తెచ్చిపెడుతుంది. ఇక నీ దిగులు అనవసరం బిడ్డ. కష్టపడే నా బిడ్డ తలరాతను మార్చే సమయం ఆసన్నమైంది. తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయమ్మా. ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రించు. అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదండి ఈరోజు బాబాగారు ఏం చెప్పారు. తన బిడ్డలు ఎంతో కష్టాన్ని మోస్తూ ఉన్నారు. అయినా సరే వారి చిరునవ్వుని మాత్రం వారు దూరం చేసుకోవడం లేదు. సాయం అన్న వారికి సాయం చేస్తూ ఉన్నారు. అలాంటి బిడ్డలకు ఈ రోజు నుంచి వారి జీవితాన్ని మార్చబోతూ ఉన్నాను. ఈ రోజు నుంచే వారికైన పనులు మొదలు పెట్టేశాను. ఇప్పటి వరకు నీ కర్మఫలాల వల్ల నీ బాబా నీ కోసం ఏం చేస్తూ ఉన్నారో నువ్వు గ్రహించలేకపోయావు బిడ్డ. కానీ ఈ రోజుతో నీ కర్మఫలాలన్నీ పూర్తయిపోయాయి. ఈ రోజు నుండి నీ తండ్రి నీ కోసం చేసినటువంటి ప్రతి చిన్న పని యొక్క ప్రతిఫలాన్ని కూడా నువ్వు పొందుతావు. వెంటనే పొందుతావు. సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మన పాపకర్మల కారణంగా ఇన్ని రోజులు బాబాగారు మన కోసం ఏం చేస్తూ ఉన్నారో, ఇప్పటి వరకు ఏం చేశారో మనం గ్రహించలేకపోయాం. కానీ మనం గ్రహించేటువంటి సమయం వచ్చేసిందండి. ఇప్పుడు మీరు ఏది కోరినా సరే వెంటనే బాబాగారు తన పనిని ప్రారంభించేస్తారు. ఆ ఫలితం కూడా మన కళ్ళతో మనమే అతి కొద్ది సమయంలోనే చూస్తాం.
ఇదే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చెప్తున్నటువంటి గొప్ప సందేశం. ప్రశాంతంగా ఉండండి. ఈ రోజు నుంచి బాబా గారిని వేడుకోండి. మీరు ఏది కోరితే అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. దానికి సమయం పట్టదు. ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మారుస్తానని ఆ తండ్రి తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.